Hello everyone, Andy. Here is my next video. Yeah, mandatory checkups. మీకు ఆ టైటిల్ చూస్తేనే అర్థమైపోతుందమ్మా. సో వైల్ యూ ఆర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో, ఇది కొంచెం ఇన్ఫర్మేటివ్. ఓకే, సో H1 కొత్తగా వచ్చిన వాళ్ళు పిల్లలు హూ ఆర్ అబవ్ 5+ అండ్ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలంటే, అంటే మన ఇండియన్ బాండ్స్ కదా, మీరు ఎవరైతే H1 మీద ఇక్కడికి వస్తారో ఆఫ్టర్ 5 years ఆఫ్ కిడ్స్ ఏజ్ వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయాలంటే మ్యాండేటరీగా ఫ్యూ థింగ్స్ ఉన్నాయి. సో విచ్ ఐ వాంట్ టు షేర్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నౌ. ఆ వీడియో రన్నింగ్లో ఫస్ట్ మ్యాండేటరీ చెకప్ డెంటల్ చెకప్. అక్కడికే వెళ్తున్నాడు హృదయ్ ఇప్పుడు. హీ ఈజ్ వాకింగ్ టువర్డ్స్ ది చెకప్ నౌ. సో మనకి ఇండియాలో అయితే వి జస్ట్ గో, స్కూల్కి వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేస్తాము, జాయిన్ చేస్తాము, అంతే ఉంటుంది. కానీ ఇక్కడ యూఎస్లో వ్యాక్సినేషన్స్, మనం ఇండియాలో చేపించిన వ్యాక్సినేషన్స్ అన్నీ తీసుకుంటారు అండ్ ఫర్ వెరిఫికేషన్. అలాంగ్ విత్ దాట్ మనం జాయిన్ చేశాక స్కూల్లో, అంటే మనకు కొంచెం టైం ఇస్తారు, ఒక 1 month అట్లా, కానీ మ్యాండేటరీ చెకప్ చేస్తారు. ఓకే, సో ఇదైతే మ్యాండేటరీ చెకప్. ఫస్ట్ 1 డెంటల్ చెకప్ అవుతుంది. కొంచెం కూడా ఏం భయపడలేదు. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చూసి ఇవ్వలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఏం హ్యాపీగా చేస్తున్నారు అన్నట్టు No, leave it. Don't touch. It's dirty. ఓకే, కమింగ్ బ్యాక్. సో మనకు 1 month టైం పీరియడ్ ఇస్తారండి ఈ డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేయడానికి. ఫస్ట్ మనం అపాయింట్మెంట్స్ తీసుకోవాలి, అండ్ అపాయింట్మెంట్స్ కూడా అన్నీ ఒక్క దగ్గర మన ఇండియాలో వెరీ ఫీజిబుల్గా క్విక్గా దొరికినట్టు దొరకదు. 1 week 10 days అట్లా టైం పడుతుంది అపాయింట్మెంట్ దొరకడానికి కూడా. డెంటల్ చెకప్ అయిపోయింది, ఈజ్ గోయింగ్ బ్యాక్ నౌ. సో ఆ చెకప్స్ అయిపోయిన తర్వాత వచ్చే ఫిజికల్ కాపీస్ స్కూల్లో సబ్మిట్ చేయాలి. సో దిస్ ఇస్ ఫస్ట్ చెకప్, ఇట్స్ డన్. నౌ హీల్ గో బ్యాక్ టు స్కూల్. అందుకే స్కూల్ బ్యాగ్లో ఉన్నాడు. అండ్ మాకు అపాయింట్మెంట్స్ డిఫరెంట్ డే దొరికాయి. ఓకే, సో ఇది సెకండ్ చెకప్, ఐ చెకప్. ఇక్కడ కూడా వచ్చినాం, బాగా ఎగ్జైటింగ్గానే ఉన్నాడు. వచ్చి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ చూసి ఆయనకి ఏదో ఆటలాగా ఉంది బేసికలీ. బట్ ఇది సెకండ్ చెకప్, ఐ చెకప్ ఇది కూడా. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ప్లీజ్ డూ చెక్ వెన్ యూ అప్లై ఫర్ యువర్ ఇన్సూరెన్స్. ఓకే, డెంటల్కి విజన్కి సెపరేట్ కౌంటర్ పార్ట్స్ ఉంటారు, థర్డ్ పార్టీ వెండర్స్. మనం తీసుకునే ఓవరాల్ ఇన్సూరెన్స్ కాకుండా డెంటల్ అండ్ విజన్కి మాకు ఐ చెకప్కి సిగ్నాది వచ్చింది, అండ్ డెంటల్ చెకప్ది విజన్ అని ఇంకొకటి ఉంది, ఆ థర్డ్ పార్టీ నుంచి వచ్చింది. సో అవి ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకోవాలి. మాకు కొంచెం ఇబ్బంది అయింది. ఫస్ట్ టైం వెళ్ళిన రోజు మాకు విజన్ చెకప్ది మాకు మేము ఇచ్చిన డిఫాల్ట్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పారు. మళ్ళీ వచ్చి వెరిఫై చేసి అండ్ ఆ థర్డ్ పార్టీకి కాల్ చేసి, మేము అప్లై చేసిన ఇన్సూరెన్స్ వాళ్ళకి కాల్ చేసి లాస్ట్కి ఫైనలీ మాకు కార్డ్ వచ్చింది. యూజువల్గా మీకు టైం ఉంటే దర్ ఇస్ నో ఇష్యూస్, కాకపోతే మేము వచ్చిందే కరెక్ట్గా, మేము వచ్చిన వెంటనే మాకు స్కూల్లో అడ్మిషన్ దొరికింది లక్కీగా. సో దొరికిన వెంటనే మాకు ఒక 1 month లోపు ఇవి సబ్మిట్ చేయమన్నారు. సో అపాయింట్మెంట్స్ తీసుకున్నాము. బట్ వెళ్ళిన రోజు మేము ఆ విజన్ది చెక్ చేసుకోలేదు, అది ఎక్స్పీరియన్స్ అయింది మాకు డెంటల్కి. అందుకే మా విజన్ నెక్స్ట్ డే కొంచెం డిలే అయ్యింది. సో డెంటల్ది సిగ్నా సెపరేట్ కార్డ్ వచ్చింది. సో అదొకసారి చెక్ చేసుకోండి మీ ఇన్సూరెన్స్లో. హీ వాజ్ బీన్ సో నాటీ. ఒక దగ్గర నుంచి చూడమంటే ఇంకో దగ్గర నుంచి చూస్తున్నాడు. బట్ తను పాపం పేషెంట్గా వెయిట్ చేసింది. ఓకే,
ఇవన్నీ విజన్ Can you try them? ఇన్స్ట్రుమెంట్స్. ఇక్కడ కూడా ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెద్ద పెద్ద చూసి బాగా Fuzzy? Does that help a Interesting గా little? feel అయ్యాడు. Very good. And if I do this, is it easier to see the letters here? యా అండ్ దిస్ ఇస్ ఆల్ విత్ విజన్ అండి. సో డెంటల్, విజన్ ఇవి రెండు ప్లీజ్ డూ చెకప్. మీ ఇన్సూరెన్స్ వాళ్ళ నుంచి ఇంకొక థర్డ్ పార్టీ ఉంటుంది, సో అదొకసారి చెక్ చేసుకోండి. అండ్ యా, థర్డ్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ విల్ కమ్ అప్ ఇన్ మై వీడియో షార్ట్లీ, అదేంటంటే మనము ఇండియాలో తీసుకున్న వ్యాక్సినేషన్స్ అన్నీ యూజువల్లీ మనకి ఇండియాలో 4 years వరకు ఉంటాయి వ్యాక్సినేషన్స్. 2 years వరకు కంటిన్యూస్ ఉండి 2 తర్వాత గ్యాప్ వచ్చి 4th yearలో మళ్ళీ కొన్ని ఉంటాయి. ఇక్కడ చూడండి, పాపం తను నేను పెడతాననే లోపే ఈయన లాక్కుంటున్నాడు. నాటీ బాయ్. Thank you. You're doing really, really good. And we're almost done. I know it doesn't seem like it, but ఓకే, you're doing యా, great. కమింగ్ బ్యాక్ టు వ్యాక్సినేషన్స్. మనం ఇండియాలో ఇప్పించిన వ్యాక్సినేషన్స్ అన్ని లిస్ట్ చూసి యాక్చువల్లీ మేము అన్ని ఇప్పించేసామండి, బట్ 4 years ఒకటి మిస్ అయింది. బట్ వాట్ వీళ్ళు ఏం చెప్పారు ఇక్కడ అంటే, along with the given vaccinations and yeah, one important thing is మీరు అస్సలు ఆ వ్యాక్సినేషన్ కార్డ్స్ ఏదైతే ఇండియాలో ఇప్పించామో అది తీసుకురావడం మర్చిపోవద్దు. మాకు లక్కీగా మా కలీగ్స్ చెప్పారు, సో ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ఇట్. సో దిస్ విల్ బీ కైండ్ ఆఫ్ అన్ ఇన్ఫర్మేషన్ ఫర్ రెస్ట్ ఆల్ ఫోక్స్. H1 మీద వచ్చే వాళ్ళకి మీ పిల్లలవి వ్యాక్సినేషన్స్ ఏదైతే ఇండియాలో ఇప్పించారో అవన్నీ తెచ్చుకోండి. ఐలో కూడా చాలా రకాలు చెక్ చేశారండి. ఇందాక అక్కడ కూర్చోబెట్టి అన్ని ఆల్ఫాబెట్స్ చదివిచ్చారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ దగ్గరికి అవన్నీ పెట్టి మళ్ళీ చెకప్ చేస్తున్నారు. బట్ యా, రెండు బాగానే ఉన్నాయని చెప్పారు, విజన్ అండ్ డెంటల్. దే హ్యావ్ నో ఇష్యూస్. లేకపోతే ఏం చేస్తారనేది నాకు నిజంగా తెలీదు. ఐ మీన్ మేము అది కనుక్కోలేదు ఇక్కడ. ఓకే, వ్యాక్సినేషన్కి వచ్చేసి మేము అంతగా వీడియో క్యాప్చర్ చేయలేకపోయామండి. ఓకే, హీస్ డన్ విత్ హిస్ విజన్ యాజ్ వెల్. హీస్ గోయింగ్ బ్యాక్ నౌ. అది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ ఇవి రెండిటి తర్వాత మాకు జనరల్ ఫిజిషియన్ చెకప్ దొరికింది, పీడియాట్రిక్ చెకప్. సో ఇప్పుడు నేను ఒకటి మీకు చూపిస్తున్నాను కదా, ఇది ఆల్రెడీ మేము ఇండియాలో తీపించుకున్న వ్యాక్సినేషన్స్ అన్నీ, ఈ బిగ్ లిస్ట్. నాకు తెలిసి అందరికీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. లేనివన్నీ ఇక్కడ ఇప్పించాలండి. సో ఈ కార్డ్ మర్చిపోకండి. దిస్ ఈజ్ అన్ ఇన్ఫర్మేటివ్ వన్. యా, థ్యాంక్ యూ.